మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో పరాభవనామ సంవత్సరం తెలుగు నూతన సంవత్సరాది ఈ మార్చి 19వ తారీఖు నుంచి మొదలవుతుంది. ఈ పరాభవనామ సంవత్సరంలో మరి ద్వాదశ రాశుల వారికి ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు, గ్రహ మూర్తిత్వాలు ఏ విధంగా ఉండబోతున్నాయి. సో ఇక్కడ ఈ పరాభవనామ సంవత్సరం చూస్తే కనుక పరాభవం ఆ పేరులోనే ఉంది, అవమానం అని యాక్చువల్గా. బట్ ఈ పరాభవాన్ని మనం ఆత్మ పరిశీలన సంవత్సరంగా కూడా అభివర్ణించవచ్చు. 2019వ సంవత్సరం ఏదైతే వికారినామ సంవత్సరం, వికారం స్టార్ట్ అవడం, 2020 తర్వాత శార్వరి 2020 చీకట్లు మిగిల్చింది అందరికీ తెలుసు. 21 ప్లవనామ సంవత్సరం, కోతి, ప్లవం అంటేనే కోతి, అటు ఇటు పరిగెత్తు ఉంటే ఒక స్థిరత్వం లేని పరిస్థితి ఎలా ఉంటుందో 2021 అది. అలాగే 2022 శుభకృతు, 23 శోభకృతు, కొంచెం నెమ్మదిగా మళ్ళీ స్థిరపడటం ఈ శుభకృతు శోభకృతు నామ సంవత్సరాల్లో. ఆ తర్వాత మళ్ళీ క్రోధినామ సంవత్సరంలో ప్రభుత్వాల మధ్య వచ్చిన గొడవలు అవన్నీ మనం కూడా కొంచెం చూసాం. ఇక 2025 విశ్వావసు నామ సంవత్సరం. అలాగే ఇప్పుడు 2025 విశ్వావసు నామ సంవత్సరాన్ని మనం పూర్తి చేసుకుని తెలుగు సంవత్సరాన్ని ఈ యొక్క పరాభవ నామ సంవత్సరం 2026 ఏవైతే ఈ సంవత్సరాదిలు పేర్లు ఏవైతే ఉన్నాయో, మరి నారదుడికి యొక్క విష్ణుభక్తి, నా అంత విష్ణుభక్తి ఎవరికీ లేదు అనే నారదుడి యొక్క ఆ యొక్క అహం ఏదైతే ఉందో దాన్ని పరీక్షించడానికి విష్ణుమూర్తే నారదుడిని ఒక స్త్రీ రూపంలో తయారు చేయటం, తర్వాత నారదుడు తర్వాత ఒక ఋషి ద్వారా ఇలాగ ఒక 60 మంది సంతానాన్ని ఆయన కనడం, ఆ తర్వాత అంటే స్త్రీ రూపంలో, తర్వాత అక్కడ నివసించే దగ్గర ప్రదేశంలో ఆ నదిలో అక్కడ వరదలు రావడంతో ఆ యొక్క 60 మంది సంతానం కూడా గతించటం. సో పుట్టెడు శోకంతో ఉన్న నారదుడికి అప్పుడు విష్ణువు ప్రత్యక్షమే. సో నీ విష్ణు భక్తి మామూలప్పుడే కాదు, ఇలాంటి మనకి ఎన్నో భావోద్వేగ సమయాలు ఉన్నప్పుడు కూడా ఆ భక్తి అనేది నిలవాలి. సో ఈ శోక సంద్రంలో సో నీకు గుర్తు రాలేదు చూసావా, ఎక్కువ ఆనందంలో ఉన్నప్పుడు కాదు దుఃఖంలో ఉన్నప్పుడు గుర్తుకు రావటమే నిజమైన భక్తి అని చెప్పి విష్ణుమూర్తి చెప్పగా, ఆ తర్వాత సరే మరి ఈ 60 మంది నా సంతానానికి సంబంధించి మరి ఏదో ఒక ఈ జన్మ తీసుకున్నందుకు ఈ స్త్రీ రూపంలో ఆయనకు విష్ణు మాయ ద్వారా ఏర్పడిన ఈ యొక్క రూపానికి ఏదో సార్థకత కలగాలి అంటే ఆ 60 మందే తెలుగు సంవత్సరాదులుగా కాలక్రమేణా కాలంతో పాటుగా నడుస్తారు అని విష్ణువు ఆ యొక్క నారదుడికి వరం ఇవ్వటం. అలాగే మనకి ప్రభవ, విభవ, ప్రమోద్యోత ఇలాగా 60 తెలుగు సంవత్సరాల పేర్లు మనకి రావటం. దానిలో 40వదే ఈ పరాభవనామ సంవత్సరం. ఆ సంవత్సరానికి తగ్గట్టుగా, ఆ పేరుకి తగ్గట్టుగా ఆ సంవత్సరం ఉంటుంది అని విష్ణుమూర్తి తెలుపుగా, దానికి తగ్గట్టుగా వికారి, శార్వరి, ప్లవము, శుభకృతు, శోభకృతు, క్రోధి అన్నీ మనం చూస్తూనే ఉన్నాం, దానికి తగ్గట్టుగా జరుగుతున్నాయి. పరాభవనామ సంవత్సరం ఈ సంవత్సరంలోకి అడుగు పెడుతూ ఉన్నాం, ఆల్రెడీ జరుగుతూనే ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా పరాభవాలు, అహంతో వచ్చే అనేకమైన సమస్యల వల్ల ప్రపంచ దేశాల మధ్య వస్తున్న ఈ యొక్క అనిశ్చితిని కూడా మనం గమనిస్తున్నాం. సో ఎంత పెద్ద దేశాలైనా పరాభవానికి గురికాక తప్పని పరిస్థితులు క్రియేట్ అవుతూ ఉన్నాయి, అవి కూడా మనం చూస్తూ ఉన్నాం. సో ఏ సంవత్సరానికి తగ్గట్టు ఆ సంవత్సరం పేర్లు ఉంటాయన్నమాట. అది విష్ణుమూర్తి యొక్క వరం నారదుడికి. సో ఇక ఈ పరాభవనామ సంవత్సరం మరి అన్ని రాశుల వారికి ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు, గ్రహ మూర్తిత్వాలు, వాళ్ళ యొక్క స్థితిగతి ఏ విధంగా ఉండబోతుంది అనేది మనం తెలుసుకుందాం. సింహరాశి వారికి సంబంధించి పరాభవనామ సంవత్సర ఫలితాలు చూద్దాం. సో సింహరాశి వారికి మనం చూస్తే కనుక ఈ రాశికి
ముఖ్యంగా ఈ రాశిలో ఉండే నక్షత్రాలు మనకి పాదాలు. మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు. పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు. అదేవిధంగా ఉత్తర నక్షత్రం 1వ పాదం. ఈ యొక్క నక్షత్ర పాదాల వాళ్ళు సింహరాశి కిందకు వస్తారు. అలాగే మీ పేరులోని మొదటి అక్షరం కనుక మా, మీ, ము, మే, మో, టా, టీ, టు, టే ఈ అక్షరాలతో కనుక మొదలైనట్టయితే కనుక ఇది సింహరాశి కింద మనం ఇక్కడ ఈ యొక్క రాశి ఫలాలు పరాభవన సంవత్సరానికి సంబంధించి మీరు కూడా చూసుకోవచ్చు. అలాగే సింహరాశి వారికి సంబంధించి ఆదాయం 5, వ్యయం 5. ఆదాయ వ్యయాలు 2 సమపాళ్ళు ఉన్నాయి, కొంచెం తక్కువ ఉన్నాయి ఆదాయ వ్యయాలు. రాజపూజ్యం 7, అవమానం 7. ఇవి కూడా సమపాళ్లలో, రాజపూజ్య అవమానాలు కూడా సమపాళ్లలో ఉన్నాయి ఈ రాశి వాళ్ళకి. సో అదేవిధంగా ఈ రాశికి ఆదాయం ఎందుకు తక్కువ ఏంటి అనేది అందరికీ తెలిసిన విషయమే. జనరల్గా అష్టమ శని అనేది ఈ రాశి వాళ్ళకి నడుస్తూ ఉంది. నేను 2025 నుంచి 2033 వరకు కూడా గురుడు అతిచారంలో ఉండబోతున్నాడు అని ప్రీవియస్ మంత్సే నేను చాలా వీడియోస్ చేశా ఈ గురుడి యొక్క అతిచారం మీద. మొట్టమొదటిసారి రీసెర్చ్ ఓరియంటెడ్గా చాలా సంవత్సరాలు, ఎన్నో సంవత్సరాల తర్వాత ఒక సంవత్సరంలో ఉండాల్సిన గురుడు ఒక సంవత్సరంలో ఒక రాశి మారాల్సిన గురుడు, ఒక సంవత్సరంలో ఒక రాశి మారాల్సిన గురుడు ఒక సంవత్సరంలోనే 3 రాశులు మారుతుండటం, ఇలాగా 8 సంవత్సరాలు కంటిన్యూగా. ఇది వెరీ వెరీ అబ్నార్మల్, అసహజమైన గోచారం. సో దీని గురించి ఆల్రెడీ వీడియోస్ చేశా. ఇప్పుడు జనరల్గా అయితే ప్రతి ఉగాదికి మనం 1, 2 జనరల్గా జరుగుతూ ఉంటాయి, 1, 2 రాశుల్లో కొంచెం అతిచారం ఎప్పుడన్నా. బట్ కంటిన్యూగా ఇన్ని సంవత్సరాలు 3 రాశులు మారడం ఒకే సంవత్సరంలో. సో దీన్ని బట్టి జూపిటర్ ఇస్ ఎక్స్పాన్షన్ ప్లానెట్, దీన్ని బట్టి ఎలా ఉండబోతుంది అనేది చాలా ఇక్కడ మనకి క్రూషియల్గా ఉంటుంది. అలాగే ఈ రాశి వాళ్ళకి సంబంధించి మనం చూస్తే కనుక గురుని యొక్క మూర్తిత్వాలు ముఖ్యంగా జూన్ 1వ తారీఖు వరకు కూడా లాభస్థానంలో ఉంటున్నాడు గురుడు. ఈ రాశి వాళ్ళకి లోహమూర్తిగా ఉంటున్నాడు. మళ్ళీ జూన్ 2 నుంచి కూడా 1000 స్థానంలోకి వచ్చేస్తున్నాడు. అది ఆయన ఉచ్చక్షేత్రంలోకి వస్తున్నాడు, రజతమూర్తిగా వస్తున్నాడు. రజతమూర్తిగా ఆయన ఇక్కడ 1000 స్థానంలోకి వస్తూ ఉన్నాడు. అలాగే రాహుకేతువుల విషయం కూడా మనం కనుక తీసుకున్నట్టయితే కనుక ఇక్కడ ఈ రాశికి సంబంధించి రాహుకేతువులు కూడా మెయిన్గా మనం చూస్తే డిసెంబర్ 5 వరకు కూడా ఇక్కడ 7వ స్థానంలో రాహువు, రాశిలోనే కేతు ఉంటూ ఉన్నారు. డిసెంబర్ 5 వరకు కూడా ఇద్దరు కూడా సువర్ణమూర్తులుగా ఇక్కడ రాశిలోను అక్కడ సప్తమంలోను ఇద్దరు కూడా ఫలితాన్ని ఇస్తూ ఉన్నారు. మళ్ళీ డిసెంబర్ 5 తర్వాత మళ్ళీ ఇద్దరు మారుతున్నారు. రాహువు ఇక్కడ 7వ స్థానం నుంచి 6వ స్థానంలోకి మారుతూ ఉన్నారు. సో 6వ స్థానంలోకి అండ్ 1000 స్థానంలో కేతు, ఇద్దరు కూడా తామ్రమూర్తులుగా ఇక్కడ వీళ్ళిద్దరూ కూడా గోచారాన్ని ప్రారంభిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ రాశికి శని మొత్తం మనం చూస్తే కనుక సంవత్సరం మొత్తం కూడా 8వ స్థానంలోనే ఈ రాశికి లోహమూర్తిగా శని కూడా సంచారంలో ఉంటూ ఉన్నారు. సో ఇక్కడ మనం చూసినప్పుడు ఇన్ జనరల్గా అష్టమ శని అంటేనే చాలా వరకు మనకి కొంత పేరు, అర్ధాష్టమం, అష్టమం, ఏలినాటి శని అని వింటేనే కొంచెం అమ్మో ఏదో మొత్తానికి శని నడుస్తుంది మనకి అని. బట్ డెఫినెట్లీ ఇట్ ఈస్ ఏ ట్రాన్స్ఫర్మేషనల్ పీరియడ్. ఎందుకంటే జీవితంలో ఎప్పుడూ లేని పందాని, ఎప్పుడూ లేని రొటీన్ని, ఎప్పుడు లేని పరిస్థితుల్ని మనం ఎదుర్కోవాల్సి వచ్చిన సమయం మనకి గడ్డుకాలంగా ఉంటుంది. సో ఇది లైఫ్ చేంజబుల్ టైం కదా మరి. సో చాలాసార్లు బిజినెస్లో కానీ, మ్యారిటల్ లైఫ్లో కానీ, ఫైనాన్షియల్గా కానీ వెరీ టఫ్ సిచ్యువేషన్స్ని మనం ఈ అష్టమశలో ఎదుర్కొంటూ ఉంటాం. కాబట్టి ఈ టైంలో డిసిప్లిన్ని ఎక్కువ పెంచుకోవడానికి ఆలోచిస్తాం. అష్టమ శనిగానే మనం ఎక్కువగా భయపడుతూ ఉంటాం జనరల్గానే. సో అలాగే ఎప్పుడైతే మనకి ఇలాంటి గడ్డికాలం నడుస్తుందో అమ్మో అసలే పరిస్థితి బాగాలేదు కాబట్టి మనం ఖర్చులు చేసే విషయంలో ఏంటి, డబ్బుల విషయంలో ఏంటి, ఆరోగ్యం విషయంలో ఏంటి అన్నిటి మనం జాగ్రత్త చూసుకోవాలని ఒక డిసిప్లిన్లోకి వస్తాం. సో అంటే మనకు కష్టం వచ్చినప్పుడే మెయిన్గా మనకేం తెలుస్తుంది, మన వాడేవాడు అనేది తెలుస్తుంది.
సో ఈ సమయంలో మన వాళ్ళు ఎవరు ఏంటి అని మీకు ఎక్కువగా తెలిసే టైం. సో కాబట్టి పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టడం ఈ టైంలో అంతగా మంచిది కాదు అన్న విషయాన్ని కొంచెం మీరు నడుస్తున్న పరిస్థితులు బట్టి మనకు ప్లస్ నడుస్తుందా మైనస్ నడుస్తుందా మీరు ఆలోచించుకుంటూ నిర్ణయాలు తీసుకోవడం మంచిది. సడన్ నిర్ణయాలు అండ్ ఒక్కసారి మనకి శాటర్న్ లాంటి రిస్ట్రిక్షన్ ప్లానెట్ 8th హౌస్లో ఉన్నప్పుడు బ్రహ్మాండాలు లేకపోతే గ్రోత్ అంటే మనం షార్ట్ టైంగా పెట్టి షార్ట్ టైంలో మనకు వచ్చి పడాలి అనుకుంటే ఇక్కడ చాలా కష్టంగా ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ ఇన్సూరెన్స్ కావచ్చు అండ్ అలాగే మెయిన్గా వారసత్వ ఆస్తులు ఇన్హెరిటెన్స్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు వీటి మీద మనం ఎక్కువగా ఫోకస్ అనేది పాలసీస్ ఇన్సూరెన్స్ పాలసీస్ మీద వీటి మీద మనం ఎక్కువ ఫోకస్ అనేది పెట్టే ఆస్కారాలు కూడా ఈ అష్టమ శని టైంలో మనకి ఎక్కువ ఉంటాయి. సో అలాగే ఇక్కడ మెయిన్ మనకి చూస్తే కూడా ఇదే సమయంలో రాహు సప్తమ స్థానంలో ఉన్నాడు. రాహు సప్తమ స్థానంలో ఆల్రెడీ ఇక్కడ ఉన్నారు. మళ్ళీ ఆ రాశి అధిపతి శని అష్టమ స్థానంలో ఉంటున్నారు. రాహు ఎప్పుడైతే మీకు ఆల్రెడీ ఇక్కడ మనం చెప్పుకున్నాం బట్ ఓకే సువర్ణమూర్తిగానే ఈ రాశి వాళ్ళకి సప్తమంలోను రాశిలోనూ ఉన్నారు. బట్ ఏంటంటే నేనే కరెక్ట్ లేకపోతే ఇక్కడ సప్తమ స్థానంలో ఉన్న రాహువు మనకి విచ్ క్లోజ్ రిలేషన్స్ వ్యాపారంలో భాగస్వామితో కానీ మ్యారిటల్ లైఫ్ పార్ట్నర్తో కానీ మీరు ఉండే ఫ్రెండ్స్తో కానీ నమ్మకాన్ని కుదుర్చుకునే విషయంలో కొంచెం వాళ్ళకి మనం ఎందుకు నమ్మకాన్ని కుదుర్చుకోలేకపోతున్నాం మన మీద ఎందుకు నమ్మకం కుదరట్లా అనే ఒక భావన రాహు వల్ల ఇక్కడ క్రియేట్ అవుతూ ఉంటుంది. అండ్ ఇంకో విధంగా ప్రవాసం స్టేట్ టు స్టేట్ జర్నీస్ కానీ లేకపోతే ఫారెన్ ట్రేడింగ్కి సంబంధించిన విషయాల్లో కానీ బిజినెస్ ఎక్స్పాన్షన్కి సంబంధించిన విషయాల్లో కొన్నిట్లో రాహు చాలా మంచి ఫలితాన్ని ఇస్తూ ఉంటాడు మళ్ళీ. సో అలాగే ఇక్కడ మనం చూస్తే కనుక డిసెంబర్ 6వ తారీఖు వరకు కూడా రాహు యొక్క సంచారం కొంత మీకు సప్తమ స్థానంలో ఉన్నప్పటికీ మరి కేతువు రాశిలో ఉంటున్నాడు కాబట్టి ఆత్మ పరిశీలనకి సంబంధించి సో ఇక్కడ చిన్న చిన్న విషయాలకి ఎందుకో మనం భయపడుతుంటాం కానీ మానసిక ఆందోళనకు భయపడుతుంటాం కానీ లేకపోతే ఊరికే ఏదో చిన్న మాట అంటే చిన్నపిల్లలు అయితే చిన్న మాట అంటే ఈ టైంలో ఊరికే ఏడ్ చేస్తుంటారు. అంటే ఒక రకంగా సెన్సిటివ్గా వీళ్ళు ఉండే ఆస్కారాలు ఈ యొక్క రాశిలో కేతు ఉండటం వల్ల ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా కేతు వల్ల సమ్ డిస్సాటిస్ఫాక్షన్ ఫీలింగ్స్ అనేది ఆరోగ్యానికి సంబంధించి కానీ అండ్ మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్కి సంబంధించిన విషయాల్లో కూడా కేతువు ఇక్కడ రాశిలో ఉన్నప్పుడు కొన్నిసార్లు మీకు చాలా వరకు కూడా మీ అపీరెన్స్ కాన్ఫిడెన్స్ ఇంటెలిజెన్స్ అంటే వీటికి సంబంధించిన విషయాల్లో కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. సో ఆ విషయాల్లో కొంచెం మీరు అధిగమిస్తూ ఉండాలి. ఇక అదేవిధంగా గురుడు ఇక్కడ చూస్తే జూన్ 1 వరకు కూడా మీకు 11వ ఇంట్లో ఉంటున్నాడు. అద్భుతంగా గురువు గారు చక్కగా ఈ సింహరాశికి మంచి లాభాలని ఇచ్చే హౌస్లో ఉన్నాడు. సో అలాగే ఎన్ని అష్టమ శని దోషాలు ఉన్నా ఎన్ని ప్రమాదాలు ఉన్నా ఎన్ని గడ్డు కాలాలు ఉన్నా లాభంలో ఉన్న గురుడు ఆ టైంకి మంచి వ్యక్తుల ద్వారా మీకు వచ్చిన ప్రాబ్లంని బయటపడేసే వ్యక్తిని ఆర్థిక పరంగానో వ్యక్తిపరంగానో మీకు అందిస్తాడు. సో ఇక్కడ ప్రమోషన్స్ వస్తాయి. సో బిజినెస్లో కూడా కొంచెం లాభాలు చూడడానికి కొన్ని సేవింగ్స్ ఇంత అష్టమ శని నడుస్తున్న పీరియడ్స్లో కూడా చాలా వరకు మనకి ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉన్న పరిస్థితుల్లో కూడా ఎంతోమంది నిలదొక్కుకోవడానికి తగ్గ స్ట్రెంగ్త్ని గురుడు లాభస్థానంలో మీకు ఇక్కడ ఇవ్వటం ఎక్స్పాన్షన్ లాభస్థానంలో ఉండడం వల్ల మీ సర్కిల్ పెరుగుద్ది, నెట్వర్క్ పెరుగుద్ది, చక్కగా అంటే ప్రాఫిట్స్ ఇంక్రీజ్ అవ్వడానికి మంచి గుర్తింపు రావడానికి మీకు చాలా విధాలుగా గురుడు మీకు ఇక్కడ సహకరిస్తాడు జూన్ 2వ తారీఖు వరకు. సో అలాగే జూన్ 2 నుంచి మళ్ళీ అక్టోబర్ 30 తారీఖు వరకు కూడా కర్కాటక రాశిలో గురుడు వెళ్తున్నాడు. అంటే అది వ్యయ స్థానం. అఫ్కోర్స్ ఇది గురువు గారి యొక్క ఉచ్చ స్థితి, ఉచ్చ రాశి కర్కాటక రాశి అనేది 12th హౌస్లో. ఇక్కడ మెయిన్గా ఏంటంటే గురువు గారి యొక్క ట్రాన్సిట్ మెయిన్ జూపిటర్ ఇస్ ద ప్లానెట్ ఆఫ్ స్పిరిచువలిజం. సో స్పిరిచువాలిటీని మీరు ఎక్కువ అలవర్చుకొని మెడిటేషన్, ధ్యానం, యోగా, సో ఇలాంటివి డొనేషన్, చారిటీ, ఆశ్రమాస్కి వెళ్ళడం, మంచి మంత్రపఠనం ఇలాగా వీటి వైపు వెళ్తే ఈ గురుడు చాలా మీకు మంచి పాజిటివ్గానే మీకు ఇక్కడ మనకి రిజల్ట్స్ ఇస్తున్నట్టు. సో అలాగే సమ్టైమ్స్ ఒత్తిడి ఉంటుంది. అలాగే మరి 12th హౌస్లో ఉన్న గురుడు డైరెక్ట్ 6th హౌస్ని చూస్తాడు కాబట్టి అటు మనకి మెడికల్గానో సో అలాగే కొన్నిసార్లు మనకి విదేశాలకి వెళ్ళటానికో
కుటుంబంలో అంటే అవసరార్థం వచ్చే ఖర్చులు, వాళ్ళ హెల్త్ గురించో, ఏదైనా చదువుకోవడం గురించో, ఏదైనా మరి 12th హౌస్ కాబట్టి లాంగ్ జర్నీ గురించో, సో ఇలా కొన్ని అవసరార్థం వచ్చే ఖర్చులకి సంబంధించి జూపిటర్ కూడా ఎక్స్పాండ్ చేస్తూ ఉంటాడు. కొన్ని ఖర్చులు కూడా వచ్చి పడుతూ ఉంటాయి. సో నెగిటివ్ ఖర్చులు మనం న్యూట్రలైజ్ చేయాలంటే ఇక్కడ లాస్ అండ్ ఎక్స్పెన్సెస్ 12th హౌసే, మెడిటేషను, డొనేషను 12th హౌసే. సో కాబట్టి ఎటువైపు వెళ్తే మనకి పాజిటివ్నెస్ ఉంటుందో మనం చూడాలి. సో ఈ విధంగా 12th హౌస్లో ఉన్న గురుడు మల్టీ లాంగ్వేజెస్ ఇచ్చే ఆస్కారాలు ఉంటాయి. శుభగ్రహం గురుడు 12th హౌస్లో ఎక్కడా చెడు కాదు. చెడ్డ పనులకి, చెడుకి ఖర్చు చేయించడు. మంచి పనులకి, అవసరార్థం మీ లైఫ్ గ్రోత్కి తప్పని ఖర్చులు మాత్రమే ఇస్తాడు. అది శుభకార్యాలకు కూడా ఖర్చు అవ్వచ్చు. సో అలాగే 31వ తారీఖు నుంచి మళ్ళీ గురుడు సింహరాశిలోకి వస్తాడు, రాశిలోకి వచ్చేస్తున్నాడు. రాశిలో గురువు గారి యొక్క సంచారం, ఆ సింహరాశి పైగా ఆయన మిత్రుడిల్లు. మిత్రుడింట్లో గురుడు వస్తే మంచిదే కదా, ఆయన చక్కగా మిత్రుడింట్లో రాయారా చాలా రోజులు వచ్చావు, కొన్ని రోజులు ఉండెళ్ళు అని అంటాడు మిత్రుడైతే. కాబట్టి మిత్రుడింట్లో గురుడు రావటం మళ్ళీ మీకు కొంచెం కొంతవరకు ఆరోగ్యపరమైన విషయాల్లోనో, ఎక్కడైతే మీ కాన్ఫిడెన్స్ ల్యాక్ అయిపోతున్నారో ఆ కాన్ఫిడెన్స్ మళ్ళీ తిరిగి మీరు పుంజుకునే విషయంలోనో, ఆశావాదం, నిరాశ ఎక్కడైతే ఉందో అక్కడే ఆశావాదాన్ని గురుడు చూపించడంలోనో, సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తులు మీకు పరిచయం చేయడంలోనో అక్టోబర్ 30 తర్వాత వస్తున్న గురుడు మీకు చాలా హెల్ప్ చేస్తాడు. ఈ విధంగా మళ్ళీ డిసెంబర్ 6 నుంచి కూడా ఈ రాహుకేతులు ఇద్దరు మారుతున్నారు. మళ్ళీ రాహు 6th కేతు వేయంలోకి వెళ్తున్నారు. గురుడు వేయం నుంచి వచ్చాడంటే మళ్ళీ కేతు వేయంలోకి వెళ్తున్నాడు. సో ఖర్చులు అయితే ఈ సంవత్సరం అంతా ఉంటే గురువు మూలకంగా లేదా కేతు మూలకంగా ఉంటాయి. కేతు మూలకంగా వచ్చేవన్నీ అనవసరమైన ఖర్చులు, అనవసర భయాలకి సంబంధించినవి, లేకపోతే ఇక కొన్ని సార్లు మనము హెడ్లెస్గా పెట్టే ఖర్చులు అలా కావచ్చు. బట్ 6th హౌస్లో రాహు సంచారం మాత్రం డిసెంబర్ 6 నుంచి చాలా వరకు కోర్టు కేసుల విషయంలో ఏంటి, హెల్త్ ఇష్యూస్ విషయాల్లో ఏంటి, లేకపోతే పొలిటికల్గా మీరు చక్కగా మీ అపోనెంట్ మీద పై చేసి సాధించడంలో ఏంటి, డిఫీటింగ్ యువర్ ఎనిమీస్, మీ శత్రు విజయాన్ని సాధించి మీరు ముందుకు వెళ్ళడంలో ఏంటి, లేకపోతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఏంటి, వీటన్నిటిలో కూడా డిసెంబర్ 6వ తారీఖు నుంచి ఇక్కడ సింహరాశికి 6వ స్థానంలోకి మారుతున్న రాహు వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. సో ఇక్కడ మనం బెటర్గా మనం చూసుకుంటే జూన్ వరకు లాభంలో యోగిస్తున్నాడు. మళ్ళీ అక్కడ నవంబర్, డిసెంబర్ ఈ మంత్ల్లో కూడా మళ్ళీ మనకి ఇక్కడ రాశిలో కూడా యోగిస్తున్నాడు గురుడు. ఇంకా రాహు మనకి మాసాంతం ఇక్కడ సంవత్సరాంతంలో యోగిస్తూ ఉన్నాడు. సో కాబట్టి సంవత్సరాంతానికి కొంచెం బెటర్ రిజల్ట్స్ అనేది సింహరాశికి అష్టమ శని ఉన్నప్పటికి కూడా రాహు బలం పెరుగుతూ ఉంది, గురు బలం పెరుగుతూ ఉంది. కాబట్టి కొంత నెమ్మదిగా వీళ్ళకి కొంచెం పాజిటివ్ రిజల్ట్స్ అనేవి సింహరాశి వరకు ఉంటాయి. సో ఈ విధంగా మొత్తానికి 3 రాశులు మారుతున్న గురుడు, 2 రాశులు మారుతున్న రాహువు, ఒక మీన రాశిలో ట్రాన్సిట్లో ఉన్న శని, వీటి ఆధారంగా ఇంత ఫాస్ట్ మూమెంట్ ఉంటుంది. కాబట్టి మనం ఎంత చెప్పినా డెఫినెట్గా 3 నెలలకి 5 నెలలకి సీన్స్ మారిపోతుంటాయి. కాబట్టి ఇక్కడ మనకి మంత్లీయో వీక్లీయో ఇవి ఫాలో అవుతూ ఉంటే ఎప్పుడు ఎలా మారుతుంది, వేయిస్థానంలోకి ఎప్పుడు వస్తున్నాడు, రాశిలోకి ఎప్పుడు వస్తున్నాడు, మళ్ళీ రాహు ఎప్పుడు మారుతున్నాడు, ఇవి మనకి కొంచెం తెలిస్తే తద్వారా అప్పుడు జరుగుతున్న పరిస్థితులు ఓకే ఇప్పుడు ఇలా జరుగుతుందా, ఓకే దీన్ని మనం ఎలా న్యూట్రలైజ్ చేసుకోవాలనేది మీకు గైడెన్స్ ఇంకా బాగా తెలుస్తుంది. కాబట్టి అవి కూడా ఫాలో అయితే మంచిది, మంత్లీ వీక్లీ. సో మొత్తంగా ఈ సింహరాశి ఫ్యామిలీ అందరికి కూడా మరొకసారి పరాభవన సంవత్సర శుభాకాంక్షలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.